మేడిపల్లి అండ్ వనస్థలిపురం పోలీస్ కోఆర్డినేషన్తో ఈ ఫస్ట్ కేసు ఇద్దరు సీరియల్ హెచ్బి అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. ఈ వాళ్ళతో 1.47 kg బంగారం గోల్డ్ ఆర్నమెంట్స్, 0.75 kg సిల్వర్ ఆర్నమెంట్స్, ఒక మహీంద్రా లోగన్, ఒకటి టీవీఎస్ అపాచీ మోటార్ సైకిల్, 5 ల్యాప్టాప్స్. టోటల్ ప్రాపర్టీ వర్త్ 50 lakhs ఇది స్వాధీనం చేయడం జరిగింది. ఈ ఇద్దరిది మొత్తం 38 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో. దాంట్లో A1 చెప్పేసి మొహమ్మద్ రహీం ఖాన్ అలియాస్ సమీర్ ఖాన్, కర్నూలు కాపుస్తాడు. తర్వాత A2 సబీర్ ఖాన్, అరెస్ట్ నిన్న సాయంత్రం ఒక వెహికల్ చెకింగ్ చాలా చోట్ల పెట్టడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు A2 సబీర్ ఖాన్కి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మన చెకింగ్ పాయింట్లో అరెస్ట్ చేస్తే అతని కస్టడీలో 2 తుల ఇది ఆర్నమెంట్ దొరికింది. సో దాని మీద అనుమానం వచ్చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం, ఇంటరోగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంటరోగేషన్లో మొత్తం 38 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకి తెలిసింది. తర్వాత ఈ A2తో పాటు A1 మొహమ్మద్ రహీం ఖాన్ అతనిదిగా ఇన్వాల్వ్మెంట్ కూడా తెలిసింది డ్యూరింగ్ ఇంటరోగేషన్. సో A1కి కూడా పట్టుకోవడం జరిగింది. హఫీజ్ బాబా నగర్ నుండి పట్టుకోవడం జరిగింది A1కి. సో టోటల్ ఇంతకుముందు కూడా చెప్పాను 1.47 kg గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి రికవరీలో, 0.75 kg సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఒక మహీంద్రా లోగన్, 1 టీవీఎస్ అపాచీ, 5 ల్యాప్టాప్స్. సో టోటల్ వర్త్ అరౌండ్ 50 lakhs ప్రాపర్టీ ఉంది 38 కేసెస్లో. ఇది బ్రీఫ్గా ఇది మన దగ్గర వనస్థలిపురం పిఎస్లో 2 డే అఫెన్సెస్ చేశాడు. ఇతని దగ్గర నుంచి టోటల్ వచ్చేసి మనకి 20 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత ఒక 32 క్యాష్, 1 సెల్ ఫోన్, ఇవన్నీ కూడా వనస్థలిపురం పిఎస్లో ఆ లిమిట్స్లో వస్తాయి. 2 కేసెస్ డే అఫెన్సెస్ ఇతను కూడా. ఇది సీనియర్ అందరికీ తెలుసు కదా. సరే, సమీర్ 38 కేసెస్, దీనికోసం మేము ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి వర్కౌట్ చేస్తున్నాం. 50 కేసుల వరకు చేశాడు. ఇప్పుడు వరకు అయితే మనకి 38 కేసులు వచ్చాయి. అన్ని డే అఫెన్సెసే ఉంటాయి. ఇతను కర్నూలులో ఉంటాడు, వచ్చి మహబూబ్ నగర్ అలా దగ్గర వరకు బైక్ మీద వస్తాడు. అక్కడ నుంచి ఏదైనా కారు బస్సులో వస్తాడు. వచ్చి అక్కడ నుంచి వచ్చేసి మనకి బైక్ మీద వచ్చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు సాయంత్రానికల్లా. ఇక్కడెక్కడ ఉండడు హైదరాబాద్లో. మనం చాలా రోజులు ఎట్లా ఎవరు చేస్తున్నారో తెలియలేదు. తర్వాత బాగా స్టడీ చేశాక వీ కుడ్ ఐడెంటిఫై దట్ దిస్ ఫెలో ఇస్ డూయింగ్ అని. ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్లో అతను అరెస్ట్ కాలేదు ఎక్కడ కూడా. ఒక రేప్ కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు సంతోష్ నగర్ పిఎస్లో. ఒక మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళి అప్పుడు ఉన్నందుకు అతన్ని అరెస్ట్ చేశారు. సో మనకి అక్కడ ఏదో ఫోటో దొరికింది. సో దాన్ని బట్టి వర్కౌట్ చేశాము. ఫస్ట్ ఇతను వెహికల్ చెకింగ్లో దొరికాడు. ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇతను దొరికాడు. ఈ మెయిన్ ఏరియా వచ్చేసి ఇతనికి వనస్థలిపురం పిఎస్లో 13 కేసులు ఉన్నాయి. అన్నీ అక్కడ సెక్రటేరియట్ కాలనీ, ఆ కాలనీలో ఎక్కువ చేశాడు. తర్వాత మేడిపల్లి పిఎస్లో 6 ఉన్నాయి, హయత్ నగర్ పిఎస్లో 5, ఎల్బీ నగర్ పిఎస్లో 4, ఇంకా అన్ని మియాపూర్ ఆల్మోస్ట్ అంతా సైబరాబాద్లో చేస్తున్నాడు. సైబరాబాద్లో ఎందుకు చేస్తున్నావు, హైదరాబాద్లో ఎందుకు చేయలేదంటే హైదరాబాద్లో ఆల్రెడీ రేప్ కేసులో ఫోటో ఉంది కదా, అందుకని గుర్తుపడతారని సైబరాబాద్లో చేస్తున్నా అని చెప్తున్నాను. సో ఈ దీనిలో వచ్చేసి మేడిపల్లి ఇన్స్పెక్టర్ రవికిరణ్ ఉన్నారు. తర్వాత సిసిఎస్ కుకట్పల్లి సంజీవ్ రావు, సిసిఎస్ సరూర్ నగర్ చక్రపాణి, తర్వాత
ఇంకా యాదగిరి రెడ్డి, బాలానగర్ సిసిఎస్ వీళ్ళందరూ కలిసి వర్కౌట్ చేశారు. వనస్థలిపురం ఏసీపీ కూడా ఇందులో చాలా బాగా కోఆర్డినేట్ చేశారు, అసలు పట్టుకోవడంలో కానీ రికవరీలో కానీ ఇదంతా. తర్వాత మమ్మల్ని అందరినీ గైడ్ చేసింది డీసీపీ మల్కాజ్గిరి సార్ గైడెన్స్లో మేము అందరూ వర్కౌట్ చేసి ఇదంతా రికవరీ చేయడం జరిగింది. చాలామంది కానిస్టేబుల్స్, ఎస్ఐస్ అందరూ ఉన్నారు. అందరు కలెక్టివ్ ఎఫర్ట్తో ఈరోజు ఇదంతా చేయగలిగారు.